ఎక్కడ పాపం రా నాయన అసలు నువ్వు మాట తప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పేసి మమ్మల్ని నిలువును ముంచావు కదరా బాబు నువ్వు. సార్ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. అబద్ధానికి ఫ్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబే. అసలు అబద్ధాలు ఎలా నేర్చుకోవాలో చంద్రబాబుని చూసి నేర్చుకోవాలి. గతంలో అధికారం రాకముందు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చి చేసిన చేష్టలకి చాలా విరుద్ధంగా ఉంది. చంద్రబాబుని ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జగన్మోహన్ ప్రశ్నిస్తూ ఉన్నాడు చంద్రబాబుని. అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు అబద్ధాలకి పెంటింటే అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పాలంటే అమరావతి రైతుల్ని నిలువున ముంచిందే అసలు నువ్వు. ఎందుకంటే ఎన్నికల ముంగళ మా రాజధాని ఇక్కడే నీ ఇల్లు ఏడే కట్టుకున్నాని చెప్పి మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేసి నువ్వు మాట తప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పేసి మమ్మల్ని నిలువును ముంచావు కదరా బాబు నువ్వు ఇన్ని రకాలుగా. నువ్వు అసలు మా అబద్ధాలని ఒకళ్ళు అనేటప్పుడు ముందు నీ సంగతి నువ్వు ఆలోచించు. ఒడవేరు మునిపోయి జనం అందరూ కొట్టుకుపోయి ₹1,00,00,000 డబ్బులు అని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? ₹1 ఇచ్చావా? వాళ్ళ ఏమీ లేదు మాటలు. ఆయన ఎంతో అయ్యే కొడుకులు ఇద్దరు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంతో తాపత్రయపడుతుంటే నువ్వు లేనిపోయిన రాళ్ళు వేయటం తప్పితే ఏమన్నా ఉందా? తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి కలిపేసాము, హెరిటేజ్ మెయిన్ పెడతారా? ఇది ఎక్కడ పాపం రా నాయన అసలు. మన బొత్స సత్యనారాయణ గారు అసలు నెయ్యి అనేది లేకపోతే అది అట్టుపిండి అనేది కూడా తెలియకుండా లేకుండా వేరే ప్యాకెట్ తీసుకొచ్చి ఇది నెయ్యి అని చెప్పడము. ఢిల్లీ హైకోర్టు మీకు అక్షంతలు వేసింది. దాన్ని ముందు సాక్షిలో ఉన్నదాన్ని తీసేయమన్నారు. మీకు రాబోయే రోజుల్లో ఉందిలే, మీకు ఏముందిలే కానీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు గారే మీకు కాళ్ళు తీసుకొచ్చాడు. ఎందుకంటే అంత ముంగళ నారాసురం రక్త చరిత్ర అన్నప్పుడే అప్పుడే కోర్టుకేసి ఎత్తి కానీ ఇందాక వచ్చేది కాదు. అసలు ఇవన్నీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈయన గారు అందరూ ఫ్లైట్లో పోతున్నారు, హెలికాప్టర్లో పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎక్కడో దేనికి కృష్ణాపాలెం కాడి నుంచి ఎంగడపాలెనికి 4 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోయింది ఎవరయ్యా? 4 కిలోమీటర్లకి హెలికాప్టర్లో పోయింది ఎవరు? కారులో అసలు కృష్ణాపాలెం ఎంగడపాలెనికి ఎంత జరిగింది? నువ్వు ఎన్ని హెలికాప్టర్లు ఎన్నిసార్లు తిరిగింది? రాజధానిలో ఉండి మేము అన్నీ చూస్తూనే ఉన్నాము. నువ్వు ప్రజల సొమ్ము ఎంత ఖర్చు పెట్టింది, ఆ ఎక్కపప్పులకి ఎంత ఖర్చు పెట్టింది, నువ్వు సెట్టింగులకి నీ ఇంటికాడే దేవుడిని పెట్టేసి సెట్టింగులు పెట్టింది, నీ ఖర్చులు అన్నీ మాకు తెలుసు. ఇవన్నీ బాబు గారు ఏ పని చేసినా కానీ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడేది తప్పితే ఏదైనా కానీ వేస్ట్ అనేది లేదు. మన బిల్ గేట్స్ గారు వస్తే ఆయన విమర్శలా ఏంది? విమర్శలు సమోసాలు ఎంత ఖర్చు అయింది, టీకి ఎంత ఖర్చు అయింది? ఇదా నవ్వుతారా బాబు? రోడ్డు అమ్మడి పోయేవాళ్ళు అడుక్కు తినేవాడైనా కానీ మామూలుగా బ్రహ్మాండంగా ఉంటున్నాడు. అసలు ఈ మాటలేంది? ఆయన అసలు బిల్ గేట్స్ ఆయన ఆస్తుల్లో మొత్తం కలిపి 90% ప్రజల కోసం పేద ప్రజలకు ఇచ్చేస్తున్నాడు. బిల్ గేట్స్ గారు అంటే ఏంది? ఏమన్నా గేట్స్ అంటే గేట్ కార్డు ఉండి టికెట్లు చింపుకునేవాడు అనుకుంటున్నారా మీరు? కనీసం ఆయన డ్రైవర్గా అయినా కానీ మీకు అపాయింట్మెంట్ ఇస్తారా? ఆయన ఇక్కడికి వచ్చి దాదాపుగా 6 గంటలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాజధానిలో కానీ అక్కడ రైతులతో కానీ ముఖాముఖి జరగడం కానీ విజయవాడలో కానీ జరిగింది. ఆయన ప్రత్యేకించి ఫ్లైట్లో వచ్చి ఇటు పోయాడంటే అది ఎవరు గొప్పతనం? ఒక విజయం ఉన్న నాయకుడు కాబట్టి బాబు గారు గొప్పతనం. బాబు అమరావతికి వచ్చి చూడు, నువ్వు చూడకుండా ఏమి లేకుండా అందమంగా అబండాలు వేసావు, రకరకాలుగా ఇబ్బందులు గురి చేసావు, రైతుల్ని ఇబ్బంది పాలు చేసావు, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంటేనో జరగనీయకుండా ఏదో ఒకటి చేస్తున్నావు. మళ్ళీ అమ్మడి రాంబాబు ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జైలుకి పోయి వచ్చినా కానీ ఇంకా బుద్ధి రాలా. ఇప్పుడు కూడా ఇంకా పోలీసులు బెదిరిస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం నాకు అర్థం కావట్లేదు. నువ్వు చేసింది తప్పైనప్పుడు జైలుకి విడుదలైనప్పుడు మామూలుగా ర్యాలీలు లేనికి జనాలు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చేసి తోలేసి 30 కార్లు 40 కార్లు పెట్టుకొని ర్యాలీలు చేసి జనాలను ఇబ్బంది పాలు చేసేసి ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు జనం. మొన్న జోగి రమేష్ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కనుక మొత్తం వెళ్తే గంటన్నర పట్టేది ఇంటికి వెళ్ళాలంటే. అటువంటిది 8 గంటలు పట్టింది. ప్రజలు ఎంత ఇబ్బంది పోయారు, హాస్పిటల్కి పోయారు ఎంతమంది పోయారు, నీ మూలాన్ని 2 చనిపోయారు. కనీసం వాళ్ళ పరామర్శకు పోయావా? కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చావా? ఏమీ లేకుండా నువ్వు వాడుకొని వదిలేయటం తప్పితే నీ కార్యకర్తలకి బుద్ధి లేదులే చెప్పాలంటే. అసలు నీ అమ్మట వచ్చే వాళ్ళకే నేను ఇన్ని రకాలకి ఇబ్బందులు గురి చేసినా కానీ నువ్వు ఏదైనా పరామర్శకు వెళ్తే మామూలుగా రా. అంత ముంగల చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వెళ్ళాలంటే ఇంటికి తాళ్ళు కట్టావు కదా నాయన. నిన్ను ఎక్కడ ఏమైనా ఆపాడా? ఏమైనా అవసరాలు చేశారా? ఏం చేయకుండా మిమ్మల్ని అందరూ వదిలేస్తున్నాడుగా. మామూలుగా పోయిరండి. జనాల్ని ఇబ్బంది పాలు చేయడం దానికి ట్రాఫిక్ ఇబ్బంది మూలాన ఎంతమంది ఇబ్బంది పాలు అవుతున్నారు, ముందు అది గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంబటి రాంబాబు నిన్న గుంటూరు నుంచి రాజమండ్రి నుంచి గుంటూరుకు వస్తున్న తరుణంలో పోలీసులు అడ్డుపడ్డారు. ల్యాండ్ యాక్ట్ 30 ఉన్నందున మీరు ఇలా చేయడం కుదరదని చెప్పి పోలీసులు మాట్లాడారు.
కానీ అదేవిధంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ మీరు కానీ నన్ను వెళ్ళలేకపోతే ఇక్కడ నుంచే నేను పాదయాత్ర చేస్తాను, 5 రోజులైనా 10 రోజులైనా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాను, అసలు మామూలుగా ఉండదని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చండి? అది బెదిరింపులు అండి, పోలీసు వాళ్ళని బెదిరింపులు. ఒక ఎస్ఐ గారిని అయితే అసలు మంగళగిరి ఎస్ఐ గారిని అయితే మరీ బెదిరించాడంట. నేను ఇవాళ పేపర్లో చూశాను నేను. ఇప్పుడు ఆయన లా అండ్ ఆర్డర్తో పెట్టి పోలీసుల్ని జనాలకు ఇబ్బందులు గురి చేయకుండా ర్యాలీ కూడా ఒక వరుస క్రమంలో కార్లు బానేయమన్నాడు, కానీ ఇష్టం వచ్చినట్టు కాకుండా ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించకుండా ఒక వరుస క్రమంలో బానేయమన్నారు. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక పోలీస్ అధికారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఇదే రోజున ఆ పోలీసులే ప్రభుత్వంతో కలిసి నా మీద హత్యా ప్రయత్నం చేయించారు, నా ఇంటి మీద దాడి చేయించారు, నా కార్లు బద్దలు కొట్టించారు, నా పెళ్ళాం బిడ్డలను కూడా పరారయ్యే విధంగా ఆ పోలీసుల వాళ్ళతోనే చంద్రబాబు చేయించాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడొచ్చండి? అంత ముంగల ఏదో ఒక ఆయన టీవీ డిబేట్లో భోషడికి అన్నదానికి మా కార్యకర్తలుగా బీపీలు పెరిగిపోయి పార్టీ ఆఫీసుల్ని పగలు కొట్టారా, మా పట్టాభి గారు ఇల్లు పగలు కొట్టారా, 8 సంవత్సరాలు పాపం బాత్రూంలో ఉండి దడదలు ఆడిపోతే మీరు చేసిన అరాచకంలో ఇది ఎన్నో వంతు చెప్పాలంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇటుంటాడని అసలు ఒప్పుకోకుండా మీరు ఒక ముఖ్యమంత్రి గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఇట్లా ఇంకా ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదుగా. నువ్వు ఇట్లా మాట్లాడి జైలుకు పోయి వచ్చి 18 రోజులు 8 రోజులు నువ్వు జైలుకు పోయి వచ్చినా కానీ ఇప్పటికి కూడా నువ్వు ఏమైనా మనసు మారిందా? ఏమి చేయని ఆయనేమో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అయ్యగొడుగులు జైలు నుంచి వస్తుంటేనేమో మళ్ళీ ఆ రోజే మళ్ళీ SC/ST కేసు పెట్టించి మళ్ళీ ఇంటి దాకా కూడా రానికుండా ప్రశాంతంగా వచ్చేవాళ్ళని మళ్ళీ జైలుకు పంపించావు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు అట్లా ఏం చేయట్లేదుగా. ఆయన చట్టం న్యాయం ధర్మం ప్రకారమే పోతున్నాడు కానీ ఇష్టం వచ్చినట్టు ప్రకారం ఏమి చేయట్లేదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహనుడు వెంట ఉంటాను, జగన్మోహనుడు ఏదైతే చెప్తారో నేను అదే చేస్తాను, నాకు పేక కోసుకున్నా సరే జగన్మోహన్ రక్తం వస్తుందని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఇంకా నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాను అంబటి రాంబాబు. అసలు ఇంకో విషయం తెలియదు అంబటి రాంబాబు గారు, నీకు ముందు రాబోయే రోజుల్లో సీట్లు ఎదురా బాబు, నీకు ముందే తెలుసుకో. నువ్వేదో మొత్తం ఏదో విమర్శిస్తే కనుక నేను అడి చేస్తే ఇడి చేస్తే నాకేదో పదవి ఇదే జోగి రమేష్ కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే కనుక నాకు మంత్రి పదవి వచ్చినట్టుగా నువ్వు కూడా ఏదో తిడితే చేస్తే నాకు ఏదో ఇస్తారు, ఎమ్మెల్యే పదవి ఇస్తారు, తర్వాత నెక్స్ట్ వస్తాయి అనుకుంటున్నావు. నీకు అసలు ఎమ్మెల్యే సీటే రాదు, అసలు అధికారంలో జగన్మోహన్ రెడ్డి వచ్చేదే లేదు. నువ్వు ఊరకు అనవసరంగా ఇటువంటి మాట్లాడి అబాసు పాలు అవడం తప్పితే వేరే ఉద్దేశం లేదు. ఇప్పటికైనా కానీ జనంలో ఒక మెచ్చుకున్న నాయకుడిగా ఉండు. ఇటువంటి మాటలు చిల్లర చిత్కా ఇటువంటి పనులు చేస్తే కనుక జనంలో అబాసు పాలు అవుతామని చెప్పి కోరుకుంటున్నాను. పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేసింది ఎవరండి? ఇప్పుడు నువ్వు తాడేపల్లి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం కానీ తాడికొండ నియోజకవర్గం కానీ నువ్వే ఎమ్మెల్యేగా గెలిపించుకున్నావు, చేసావు. తాడేపల్లి దగ్గర నుంచి సచివాలయానికి రావాలంటే ఎన్ని వందల మంది పోలీసులను అడ్డం పెట్టుకొని అంత భయంగా రావాల్సిన అవసరం ఉంది? పట్టలు అడ్డం పెట్టుకొని తాళ్ళు అడ్డం పెట్టుకొని మేము ప్రశాంతంగా ఉద్యమం చేసే వాళ్ళని కూడా మమ్మల్ని బయటికి కూడా రానియకుండా హౌస్ల అరెస్టులు ఇళ్లలోకి వచ్చేసి బూడికాళ్ళతోటి మమ్మల్ని అరెస్టులు చేయటం కానీ కొన్ని వందల కేసులు పెట్టేసి ఎంత అరాచకం చేశారండి. మేము కనీసంగా ఒక వాల్ పోస్టర్ చేయించలేదు, ఒక బస్సు అద్దం పగలగొట్టలేదు. మేము ప్రశాంతంగా చేసుకునే రైతుల్ని అసలు మహిళలు తుళ్ళూరు మా రాజధాని గ్రామం నుంచి అమ్మవారి గుడికి వెళ్ళటానికి కూడా వెళ్ళనీయకుండా ఒక ఎస్పీ గారు విజయరామారావు గారు మరి ఆడుండడేమో కానీ మహానుభావుడు ఒక ఎస్పీ కూడా లాఠీలు తీసుకొని మా మీద దాడి చేశారంటే ఇంతకంటే అసలు అన్యాయాన్ని మేము మర్చిపోలేమండి. మీరు చేసిన అరాచకం మా మీద అసెంబ్లీ ముట్టడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని బర్రెను బాదినట్టు బాదారు. మా ఎంపీ గారు పాపం గల్లా జయదేవ్ గారు ఆయన మర్చిపోలేమండి. ఆయన ఒళ్ళంతా వాసేటట్టు కొట్టారు, చేశారు. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంత అరాచకం చేశారో మా బాబు గారు అటువంటి ఏం చేయడు, చట్టం న్యాయం ధర్మం ప్రకారమే చేస్తున్నాడు. ఇది మట్టికి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్లు కలిసి మేదేయటం తప్పితే వేరే ఏం లేదు. న్యాయం చట్టం ధర్మం ప్రకారమే ప్రజాపాలన ప్రజారంజకంగా జరుగుతుందండి.